ఈ థర్స్‌డే మెయిల్‌కి కంటెంట్ ఏం పెడదామబ్బా? యాన్వి వెబ్‌సైట్‌కెళ్ళి చూద్దాం ఏమైనా కంటెంట్ దొరకొచ్చేమో. హ్మ్. హ్మ్. As per AMFI data, in recent days, mutual fund investors are adding sector funds in their portfolios aggressively. అసలు సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటబ్బా? ఫనీ సార్, నాకో డౌట్. అసలు సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటండి? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ థర్స్‌డే మెయిల్స్‌కి నేను కంటెంట్ కోసం చూస్తున్నాను. సో, ఆంఫీ వెబ్‌సైట్‌కెళ్ళి ఏమైనా కంటెంట్ దొరికిద్దేమో చూస్తే, అక్కడ ఇది మెన్షన్ చేసుంది. యాస్ పర్ ఆంఫీ డేటా రీసెంట్ డేస్‌లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్‌లో సెక్టార్ ఫండ్స్‌ని అగ్రెసివ్‌గా యాడ్ చేస్తున్నారు అని. సో, అసలు సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటి? సో, మన క్లయింట్స్ కూడా ఈ ఫండ్స్ సజెస్ట్ చేసేటప్పుడు మనల్ని ఈ సెక్టార్ ఫండ్స్ మనం బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బేసికల్లీ ఈ సెక్టార్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఒక స్పెసిఫిక్ సెక్టార్‌ని బేస్ చేసుకొని మన ఇన్వెస్టింగ్ ఉంటది. లైక్ బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రమే ఉంటాయి. లేదు ఆటోమొబైల్ సెక్టార్ ఉంది. ఓన్లీ ఆటోమొబైల్ సెక్టార్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ సెక్టార్ ఫండ్స్ ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామంటే, ఆ సెక్టార్‌లో ఉన్న ఆపర్చునిటీ మొత్తాన్ని, ఆ ఎక్స్‌పోజర్ మొత్తాన్ని తీసుకోవడం కోసం సెక్టార్ ఫండ్స్‌కెళ్తాం. సెక్టార్ ఫండ్స్ అనేవి బాగా వోలటైల్ ఉంటాయి. ఓకే. మరి ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? సో, ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కానీ, ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటే మాత్రమే దీన్ని కన్సిడర్ చేయాలే తప్ప, సంవత్సరం, 2 సంవత్సరాల కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మన అసలు కూడా తగ్గే అవకాశం ఉంటది. సో, ఎవరికైతే లాంగ్ టెన్యూర్ టైమ్ ఉంటదో, సో, అలాంటి వాళ్ళు సెక్టార్ ఫండ్స్ చూజ్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ అయితే ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. మన క్లయింట్స్‌కి కూడా యూజ్ అయ్యేలా ఉంది. ఈసారి థర్స్‌డే మెయిల్‌కి కంటెంట్ వాడేద్దాం. వాడే. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.